గర్భవతి ఆవు బాధ రెండవ భాగం. ముందు భాగంలో ఏం జరిగిందో చూశారు కదా. ఒకవేళ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా పైన రైట్ సైడ్లో ఉన్న ఐ సింబల్ని క్లిక్ చేసి చూడండి. ఇక మరి కథలోకి వెళ్దామా? అలా ఒంటి నిండా గాయాలతో సీతమ్మ దగ్గరికి వచ్చిన ఆ గర్భవతి ఆవు కొన్ని రోజుల్లోనే కోలుకొని పూర్తిగా ఆరోగ్యంగా తయారైంది. సీతమ్మ ఆవుని చూసి ఎంతో సంతోషించింది. కానీ సీతమ్మకి ఒక భయం పట్టుకుంది. ఎవరైనా ఆ ఆవు మాది అని వస్తే తను మళ్ళీ ఒంటరి అయిపోతుంది అని. స్వామి, నా భర్త నాకు దూరం అయ్యి పిల్లలు వదిలేసి నేను ఒంటరిగా చావు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడే లక్ష్మి ఎక్కడి నుండి వచ్చిందో గాని అది నా ఆఖరి రోజుల్లో నాకు తోడుగా ఉంది. నాలో సంతోషాన్ని నింపింది. దయచేసి నా లక్ష్మిని నాకు దూరం చేయకు స్వామి అని సీతమ్మ దేవుణ్ణి వేడుకుంది. ఆ రోజు రాత్రి సీతమ్మ లక్ష్మిని తలుచుకుంటూ నిద్రపోయింది. దయారాం, కరుణ ఇద్దరూ భార్యాభర్తలు. వాళ్ళిద్దరూ చిన్న పాల డైరీ ఫామ్ని నడుపుతూ ఉంటారు. దయారాంకి తన పేరులో ఉన్న దయాదాక్షిణ్యం తనలో లేవు. ఇంకా కరుణకి జాలి, కనికరం అంటే ఏంటో తెలీదు. దయారాం ఇంకా కరుణ అతి తక్కువ సమయంలో కోటీశ్వరులు అవ్వాలని కలలు కనేవారు. అందుకోసం ఎన్నో తప్పుడు మార్గాలను ఎంచుకునేవాళ్ళు. ఒరేయ్, ఏంట్రా వారం అంతటికీ సరిపెట్టాల్సిన గడ్డిని ఒక్కరోజే వేశారు? ఇలా అయితే నేను ఈ డైరీ ఫారాన్ని అమ్మేసి మీతో పాటు నేను ఇక్కడే పనిచేయాలి. అయ్యగారు క్షమించండి, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం. సరే, ఇంకెప్పుడు ఇలా చేయకండి. దయారాం తన దగ్గర ఉన్న ఆవులకి, గేదెలకి ఎంతో ప్రమాదకరమైన ఇంజెక్షన్స్ ఇచ్చేవాడు. వాటికి ఆకలి ఎక్కువ వేయకుండా ఉండటానికి ఒక ఇంజెక్షన్, పాలు ఎక్కువ ఇవ్వడానికి ఇంకో ఇంజెక్షన్. తన దగ్గర ఉన్న ఆవులకు, గేదెలకు రోజు తినే ఆహారం వల్ల వాటికి వచ్చే పోషకాల కంటే ఎక్కువ పోషకాలను హై డోస్ ఇంజెక్షన్స్ రూపంలో వాటికి ఇచ్చేవాడు. ఇలా చేయడం వల్ల వాటికి వేసే ఆహారానికి అయ్యే ఖర్చు కన్నా తక్కువ ఖర్చు అవుతుంది కనుక అలా చేసేవాడు. కానీ ఆ మూగజీవులు ఎంతో నరకాన్ని అనుభవిస్తూ వాటి బాధను ఎవరికీ చెప్పుకోలేక ఎంతో రోధిస్తున్నాయి. ఏరా సత్తి, అన్నీ సరిగ్గా చేశారా? అమ్మగారు, అన్నీ సరిగ్గానే కలిపాము. వాళ్ల దగ్గర ఉన్న పాలను క్యానుల్లో సగం వేసి ఇంకో సగం నీళ్లు కలిపి అందులో పాలు చిక్కగా ఉండటానికి కొన్ని రసాయనాల్ని కలిపేవారు. అలా చేయడం వల్ల పాలు ఎంతో చిక్కగా, రుచిగా ఉండేవి. కానీ దానివల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం అని తెలిసినా డబ్బు సంపాదించడమే వాళ్లకి ఎంతో ముఖ్యమైనది. దయారాం తన దగ్గర ఉన్న ఆవుల్ని బాగా పాలు ఇచ్చేంత వరకు ఉంచి అవి పాలు ఇవ్వడం మానేశాక వాటిని సంతలో అమ్మేసేవాడు. అదే సంతలో ఆరోగ్యంగా ఉన్న ఆవులను, గేదెలను కొని తన డైరీ ఫారంకి తీసుకువెళ్లేవాడు. అలా లక్ష్మిని కూడా కొని తీసుకువెళ్లాడు. అప్పటికే లక్ష్మి నెల గర్భవతి. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియలేదు. అక్కడికి తీసుకువెళ్లినప్పటి నుండి లక్ష్మికి మంచి ఆహారం లేదు. ఇంజెక్షన్లు వేసేవారు. లక్ష్మి ఎంతో నరకం అనుభవించింది. అలా కొంతకాలం గడిచాక లక్ష్మి గర్భంతో ఉందని కరుణకి తెలిసింది. సతీ, ఏంటిది? ఈ ఆవు గర్భంతో ఉన్నట్టుంది. కొనే ముందు చూసుకోవడం తెలీదా? కనీసం ఇది పాలైనా సరిగ్గా ఇస్తుందా? అమ్మగారు క్షమించండి, కొనేటప్పుడు బానే ఉంది. పాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఆ మాట వినగానే కరుణ కోపంతో లక్ష్మిని కర్రతో చాలా క్రూరంగా కొట్టింది. ఆ దెబ్బలకు లక్ష్మి ఎంతో పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంది. ఒరేయ్ సత్తి, ఈ రోజు నుండి ఇది పాలిస్తేనే తినడానికి ఏమైనా పెట్టు, లేదంటే వట్టి నీళ్ళివ్వు. అలాగే అమ్మగారు. దేవుడా, నాకెందుకు ఈ శిక్ష? నేను ఏ పాపం చేశాను? నాతో పాటు నా బిడ్డ కూడా ఈ శిక్ష అనుభవిస్తుంది. అలా లక్ష్మి ఎంతో బాధపడింది. లక్ష్మిని కరుణ అంత క్రూరంగా కొట్టడం సత్తి తట్టుకోలేకపోయాడు. ఎలా అయినా లక్ష్మిని కాపాడాలనుకున్నాడు. ఆ రోజు రాత్రి ఎవరూ లేనప్పుడు చూసి లక్ష్మిని బయటకు పంపించేశాడు. ఆ విధంగా
లక్ష్మి అక్కడి నుండి బయటపడింది. రెండవ రోజు ఒక సంతలో లక్ష్మికి రామయ్య సీతమ్మలు కనిపించారు. వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది. లక్ష్మి చిన్నగా ఉన్నప్పుడు ఒక గుంతలో పడిపోతుంది. కాళ్ళకి దెబ్బలు తగిలి పైకి రాలేకపోతుంది. అప్పుడే అటువైపు వెళ్తున్న రామయ్య సీతమ్మలు గుంటలో పడి ఉన్న లక్ష్మిని చూసి కాపాడుతారు. సీతమ్మ లక్ష్మీ కాలికి పసరు రాసి కట్టుకడుతుంది. లక్ష్మి చిన్నతనంలో జరిగిన విషయం సీతమ్మకు గుర్తులేకపోయినా లక్ష్మికి బాగా గుర్తుంది. సంతలో సీతమ్మ రామయ్యలను చూడగానే లక్ష్మికి ఈ విషయాలన్నీ గుర్తొచ్చాయి. వెంటనే వాళ్ల దగ్గరకు వెళ్లాలని చూసింది. కానీ జనాల మధ్య వాళ్ళు ఎటు వెళ్లారో కనబడలేదు. ఆ విధంగా లక్ష్మి సీతమ్మను వెతుక్కుంటూ 2 వారాల తర్వాత సీతమ్మ ఇంటికి వచ్చింది. ఏంటి, అప్పుడు నేను గాయాలకు కట్టుకట్టింది కూడా లక్ష్మీకేనా? ఇన్ని సంవత్సరాలైనా నన్ను గుర్తుపెట్టుకుని నా దగ్గరకు వచ్చిందా? వెంటనే సీతమ్మ లక్ష్మీ దగ్గరకు వెళ్లి తనని హత్తుకుంది. ఆ తర్వాత జరిగిన కథ 3వ భాగంలో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మాయా గ్రద్ద. విజయ్, సూరజ్ ఇండియన్ నేవీలో పైలట్స్గా పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కూడా. విజయ్, సూరజ్ నేవీకి వచ్చిన కొత్త విమానాలను టెస్ట్ రన్ చేసి వాటి పనితీరుని రిపోర్ట్ తయారు చేసి ఇచ్చేవారు. ఇదే వారి పని. వాళ్ళిద్దరూ ఆ పనిలో ఎక్స్పర్ట్స్ అయిపోయారు. అలా ఒకరోజు వాళ్ళిద్దరూ ఒక ఏరోప్లేన్ని టెస్ట్ రన్ చేస్తున్నప్పుడు, విజయ్, ఈ రోజు ఒక స్పెషల్ డే, ఏంటో చెప్పగలవా? స్పెషలా? నాకేమీ గుర్తు రావడం లేదే. ఏంటి, నీకు నిజంగానే తెలీదా? అరే సూరజ్, సస్పెన్స్లో పెట్టకుండా అదేంటో చెప్పు. నాకు నిజంగా గుర్తు రావడం లేదు. ఈ రోజు మన 99th టెస్ట్ రన్. అప్పుడే 99 టెస్ట్ రన్స్ కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్ గా. అది కూడా 4 years లోనే. అవును కదా, సారీరా, నేను మర్చిపోయాను. నిజంగా ఇది మనకి స్పెషల్ డే. 4 years చాలా వేగంగా గడిచిపోయాయి. అవును విజయ్, ఈ రోజు మనం మంచి బిర్యానీ తిందాం. ఆ, తిందాంరా, తిందాం. కానీ లైఫ్ రొటీన్ అయిపోయిందిరా, కొత్తగా ఏం లేదు. ఏంటి, 4 yearsకే ఇలా అంటున్నావా? ఇంకా మనకి చాలా సర్వీస్ ఉంది. ఇంకా ఇది కాకుండా ఇంకో సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పనా? ఏంటది? మనం నెక్స్ట్ నడపబోయే విమానం ఏంటో తెలుసా? ఇలాంటి విమానం కాదు, సూపర్ సోనిక్ బ్లాక్ ఈగల్. వావ్ సూరజ్, నిజమా? ఇప్పుడు లైఫ్లో అసలైన థ్రిల్. అలా సూరజ్, విజయ్ మాట్లాడుకుంటూ వాళ్ళ టెస్ట్ రన్ కంప్లీట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. వాళ్ళ 100వ టెస్ట్ రన్ చేయబోయే బ్లాక్ ఈగల్ వాళ్ళకి కొన్ని అడుగుల దూరంలోనే ఉంది. విజయ్, సూరజ్ చాలా ఎమోషనల్ అయ్యారు. బ్లాక్ ఈగల్ని ఎలా నడపాలో ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు. విజయ్, ఈ రోజు మన జీవితంలోనే చాలా స్పెషల్. అందులోనూ బ్లాక్ ఈగల్ ని టెస్ట్ రన్ చేస్తున్న ఫస్ట్ బ్యాచ్ మనమే. అవును సూరజ్, ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇంత అనుభవం ఉన్న నాకే భయం వేస్తుంది. అవును, నాకు అలానే ఉంది. అలా వాళ్ళిద్దరూ సముద్రం మీదుగా వెళ్తున్నారు. ఆ విమానం వేగంగా వెళ్లడం వల్ల వాళ్ళు టెస్ట్ రన్ చేయాల్సిన దూరం కన్నా ఇంకా ముందుకు వెళ్లిపోయారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల విమానం కంట్రోల్ తప్పిపోయింది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా కంట్రోల్ చేయలేకపోయారు. ఆ బ్లాక్ ఈగల్ అదుపు తప్పి సముద్రం పక్కనే ఉన్న ఒక చిన్న దీవిలో పడిపోయింది. ఎవరు మీరు? మేము ఎక్కడున్నాం? ఏమైంది మాకు? దొరగారు, మేము అడవిలోకి ఏటకెళ్ళినప్పుడు మీరిద్దరు గాయాలతో పడి ఉంటాం చూసాం. వెంటనే మిమ్మల్ని మా గూడెంలోకి తీసుకొచ్చాం అయ్యగారు. ఆ గూడెం పెద్ద మాటలు విన్న విజయ్, సూరజ్ జరిగినదంతా గుర్తు తెచ్చుకున్నారు.
వాళ్ళకి బాగా గాయాలవడంతో ఆ గూడెం ప్రజలు వాళ్ళకి సేవలు చేశారు. ఆ సమయంలో విజయ్, సూరజ్లు ఆ గూడెం వాళ్ళ అమాయకత్వం, మంచితనం అర్థం చేసుకున్నారు. అలా కొన్ని నెలల తర్వాత వాళ్ళు పూర్తిగా కోలుకున్నారు. వాళ్ళు కూలిపోయిన విమానం దగ్గరకు వెళ్లారు. ఆ విమానం రెక్కలు విరిగిపోయాయి, రేడియో చెడిపోయింది, జీపీఎస్ కూడా పనిచేయటం లేదు. కానీ ఎలా అయినా వాళ్ళు మళ్ళీ ఆ విమానం బాగు చేయాలి అనుకున్నారు. విజయ్, ఈ విమానం పూర్తిగా పాడవలేదు. ఇంజిన్ బాగుంది, ఎలక్ట్రికల్ పార్ట్స్ బాగున్నాయి, ఫ్యూయల్ ట్యాంక్ కూడా బానే ఉంది. కానీ ఇది ఎగరడానికి సరిపోదు. మిగిలినవన్నీ బాగున్నాయి కదా, అది చాలు. మనం కొత్త విమానం తయారు చేద్దాం. విజయ్ మరియు సూరజ్ కొత్త విమానానికి డిజైన్ ప్లాన్ గీసి ఆ దీవిలో వాళ్ళకి దొరికిన వాటితో వాళ్ళ పాడైపోయిన విమానానికి కొన్ని మార్పులు చేసి కొత్త విమానంలా తయారు చేశారు. అది చూడటానికి నిజమైన గ్రద్దలాగానే ఉంది. దొరుగోరు, ఏటయ్యా ఇదే? అచ్చం నిజమైన గెద్దలానే ఉందే. పెద్ద అయినా ఇది ఆకాశంలో ఎగురుతుంది కూడా. అయ్య బాబోయ్, ఆకాశంలోకి ఎగరడమే ఇలాంటివి మనుషులు తయారు చేయలేరు. మీరు మాకు దొరికినప్పుడే అనుకున్నా మీరు ఆకాశం నుండి ఊడిపడ్డ దేవదూతలని. అలా సూరజ్, విజయ్లు ఆ గూడెం వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి మళ్ళీ మేము తిరిగి వస్తాము అని చెప్పి ఆ కొత్త విమానంలో వాళ్ళ ఊరికి బయలుదేరారు. వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఆ గూడెం గురించి నేవీ వాళ్ళకి చెప్పారు. ఆ గూడెం వారికి నేవీ వారు హాస్పిటల్ మరియు స్కూలు ఏర్పాటు చేశారు. సూరజ్ మరియు విజయ్లు తయారు చేసిన ఆ ఈగల్ మోడల్ విమానానికి ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్ వారి బెస్ట్ డిజైన్ అవార్డు వచ్చింది. సూరజ్, విజయ్లు దేశానికి ఉపయోగపడే ఎన్నో కొత్త విమాన డిజైన్లు తయారు చేసి ఇచ్చేవారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.